అనియా తమ్ముడు, బైబుల్ దేవుడు రాయించాడట అనియా. అవును పాలు, దేవుడే తన ప్రవక్తల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా ఆయన రాయించాడు అనమాట. భూమి ఆకాశం గతించిపోతాయి పాలు ఒకరోజు, కానీ ఆయన ఇచ్చిన మాటలు కానీ, ఆయన వాగ్దానములు కానీ, ఆయన చెప్పిన ఒక్క మాట కూడా గతించిపోవు, తెలుసా? అయితే ఎందుకనియా దేవుడు లేడని మనుషులందరూ తప్పు చేస్తున్నారు? అవును కదా, చాలామంది తప్పు చేస్తున్నారు కదా, మోసం చేస్తున్నారు, గాయం చేస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎంతగానో దుఃఖపెడుతున్నారా? అవునండి. కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే యెహోవా లేడనుకుంటున్నారో వాళ్ళంట బుద్ధిహీనులంట, తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందని? వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో దేవుడు చూసుకుంటారు, కానీ మన పరిస్థితి మాత్రం ఏంటని తెలుసా? సువార్తను అందించడమే మన బాధ్యత. మన బాధ్యత మనం సరి చేసుకుంటే వాళ్ళ పరిస్థితి దేవుడు చూసుకుంటారు. సరేనా? అందిద్దాం మరి సువార్త. అందిద్దామా? ఓకే, డన్. ఎలా వచ్చింది చూద్దాం.